మా అందరికి జ్వరాలు ఉన్నాయి కాబట్టి పొప్పాయి పండు తెస్తా అండి. ఇప్పుడు వెళ్ళి రంబులలో నీళ్ళు లేనట్టున్నాయి, పట్టాలి. ఈ రంబంతా కడుక్కోవాలి కానీ పప్పడం పండు తెద్దాం. పొప్పాయి పండు తెద్దాం పోయి. ఎండైతే కోసుకొని వస్తుంది, ఒకటి పండు ఒకటి కాయ. ఏమైంది నిఖిల్ ఏడతాను కానీ ఏమైందట? ఇగో ఇగో ఆ చెట్టుకు కోసుకొని వచ్చాను కదా, తినేది దాంట్లో పప్పడం కాయ. అమ్మకాయ నిఖిల్కా? అమ్మ తినద్దు దా, నిఖిల్కి కోద్దాం దా, కడుక్కొని వద్దాం దా. నిఖిల్ అయితే నీటికి కడిగేసుకుంటున్నాడు. మా తమ్ముడు లేడు, ఎటో పోయిండండి. ఇలానైతే కోసుకున్నా. ఇగో నిఖిల్ తిన్ తిన్. తిను తిను, నువ్వు తింటేగా తెలిసేది. మంచిగా లేదట నిఖిల్ అంటాడు. తిను, ఏదో ఒకటి తిని పోగొట్టుకోవాలి బలంగా ఉండి. అదట పోయి మూతి కూడా ఉబ్బింది అన్నం తినక. గ్లూకోజ్ పాటలు గిట్ట ఎక్కినాయి కదా, అందుకే ఉబ్బింది. ఇది కాయ, ఇది తింటావా నువ్వు? దీన్ని తిని చూడు ఎట్లుంటుందో. తింటే కచ్చికాయనిగా అనుకుతాండి మంచిది ఇస్తే అద్దని. గది కాదు గిద్దిను, ఇది కన్నా అది మంచిగా. అది భారీ గిద్దిని చూడు ఎట్లున్నదో. గిది కండ తిను. పుచ్చకాయ, ఇది పుచ్చకాయ తిను, కొరుకు. ఎట్లున్నది ఎట్లున్నది? గిది కొరకు, గీడ గీడ కండ కొరకు. ఎట్లున్నది ఎట్లున్నది? అమ్మమ్మ కోటి ఇచ్చేస్తా. తింటాను, మంచిగా ఉన్నది. ఇది తీయగా ఉన్నది. కొరుకు కొరుకుతట్లేదు. ఇది మంచిదే, బలమే. బలం కాదు, జరాలకు పని చేస్తుందా? అమ్మ కూడా వచ్చిండు కానీ